ఆడవాళ్ళకి మగవాళ్ళకి అది ఇప్పర్లపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా. ఇప్పర్లపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా. మగోళ్ళు కూడా చాట్ల అమ్మాయి దెబ్బకి. మర్యాదగా మారు మనసు బాంధవపతి ఈసారి పేరు చెబుతారు. దేవునికి స్తోత్రం. అసలు లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, లెగిస్తే సెల్లే, పొద్దుగూకులు. ఇక ఈ టైపులో ఉన్న వాళ్ళు భక్తి ఏమాత్రం చేస్తారో నాకు తెలుసు. అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. దెబ్బేసిందా లేదా? దేవుని ఎడల ఆసక్తిని దెబ్బ కొట్టిందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులు 1000 ఏళ్ళు బతకాల చెప్పండి. చేతులు మర్యాదగా చేతులు ఎత్తండి. నాటకాలు ఆడద్దు. అది పెద్ద పెద్ద మొనగాళ్ళే తలకిందులే మాస్టర్లు యథార్థవంతులు. ఇప్పుడు చెప్పండి. అద్దుగో దైవజనులు దిమ్మరపోయి కూర్చున్నారు. స్తోత్రం హల్లెలూయా అనుకుంటా. దాని దెబ్బకి దేవుడి కార్యాలయాన్ని చేయబెడతాం. అది పోయింది, ఇక మిగిలిన వస్తాయి. ఈరోజు దేవుని కొరకైన ఆసక్తి సన్నగిల్లింది. ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి. భక్తి దిగజారిపోయింది. కసిపోయింది. పట్టుదల పోయింది. సత్య విషయమైన రోషం పోయింది. ఆత్మల కొరకైన భారం పోయింది. మొత్తం చల్లారిపోయింది. అర్థం కాకుండా దాని దెబ్బ నేత్రాశ. ఇది లేని దినాల్లో ఈ గొడవే లేదు. ఉపవాసాలకు రేపుకున్నారు, ప్రార్థనకి రేపుకున్నారు, ఏకాంతానికి రేపుకున్నారు, భక్తికి రేపుకున్నారు, ఆత్మల రక్షణ కొరకు రేపుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఈరోజు ఒకరినొకరు వాడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వీడికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, నాకేం వచ్చిందని కొంతమంది దీన్ని ఒక వ్యాపారపు వస్తువుగా వాడుకుంటే, ఉపాధి వస్తువుగా వాడుకుంటే, కొంతమంది ఏమో టైంపాస్. ఈరోజు చాలామంది దానికి బానిసలు అయిపోయారు. నల్లమందు కానీ మెదడుకి ఎక్కినట్టు ఎక్కింది ఒక్కొక్కళ్ళకి. నేను చెప్పినా సరే దిగట్లా. అది వాడేసిన ఉచ్చు, లూసిఫర్ వేసిన ఉచ్చు. నీలో దేవుని ఎడల కలిగిన ప్రేమ జ్వాలను చల్లార్చడానికి వాడు వేసాడు. చాలా వరకు చల్లార్చాడు. 3 చెప్పాను. నీలో ఉన్న దేవుని ప్రేమను, రెండవది నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న దేవాసక్తిని, ఇంకా ఉన్నాయి. ఈసారి చెప్తా. అది చల్లార్చని ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఇష్టం. నీకు నువ్వే సిగ్గు తెచ్చుకోవాలి, నాకు నేనే సిగ్గు తెచ్చుకోవాలి. నాకెవడు బోధిస్తారండి? పరిశుద్ధాత్మ బోధిస్తాడు. నన్ను నేను రేపుకుంటున్నా దేవుని కొరకు, మిమ్మల్ని మీరు రేపుకోవాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. నువ్వు విశ్వసించిన దానికంటే 7 అంతలు ఎక్కువ కార్యం చేయగలడు దేవుడు. సిగ్గుపడనీయడు, భయపడద్దు, దిగజారిపోవద్దు, ప్రేమలో చల్లారిపోవద్దు, విశ్వాసంలో చల్లారిపోవద్దు, దేవాసక్తిలో చల్లారిపోవద్దు, ఆత్మల కొరకైన భారంలో చల్లారిపోవద్దు, సత్యం కొరకైన రోషంలో చల్లారిపోవద్దు. సత్యం కొరకైన రోషంలో చల్లారుస్తాడు వాడు. కొంతమందిలో ఒకప్పుడు సత్యం విషయమే రోషం, తర్వాత పోయింది. పోయి దుర్బోధకులతో కలిసి చేతులు కలిపేశారు. దుర్బోధకులతో పోయి చేతులు కలిపేశారు. ఒకప్పుడు సత్యం కొరకు రోషం ఉంది, ఈరోజు రోషం పోయింది. పోయి అబద్ధ బోధతో ఏకమై ఆత్మల కొరకైన భారాన్ని చంపేశాడు, చల్లార్చాడు. ఈరోజు సువార్త చెప్పడానికి మనుషులకు భారం అయిపోయింది. అంత ఖాళీ దొరికినా చెప్పట్లా. ఒకప్పుడు ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో బహు ఆరాటంగా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఆత్మల సంపాదనను వదిలేశారు. డబ్బుల సంపాదన మీద పడ్డారు. చల్లార్చాడు. 5 సంగతులు చెప్పాను. దేవుని శక్తిని ఆశ్రయించే విషయంలో చల్లారిపోయారు చాలామంది. ఒకప్పుడు లోకానికి దేవుని శక్తిని చూపించిన వాళ్ళు ఈరోజు శక్తిహీనులు అయిపోయారు. 6వది చల్లార్చాడు శత్రువు. ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు. నేను పొందాలా, నువ్వు పొందాలా. పరిశుద్ధత కొరకైన ఆసక్తి విషయంలో చల్లార్చాడు. 7వది ఈరోజు కళ్ళు చూడకూడనే చూస్తున్నాయి, చేతులు చేయకూడనే చేస్తున్నాయి, కాళ్ళు నడవకూడనే నడుస్తున్నాయి, సర్వ శరీరము దాని ఆలోచన మారిపోయింది. చెవులు వినకూడనే వినటానికి ఇష్టపడుతున్నాయి, మారిపోయింది. పరిశుద్ధత విషయమే రోషం పోయింది.
ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈరోజు ఇవన్నీ చల్లారిపోయినాయి. నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే నీలో రేగినటువంటి ఈ జ్వాలలు, 7 జ్వాలలు ఆర్పివేయబడుతున్నాయి. తెలుసా నీకు? ఆత్మను ఆర్పుకున్న దిశకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని జాగ్రత్త పడదాం, సరిదిద్దుకుందాం. ఒక్కసారి 7 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది ప్రేమ, 2, 3 దేవాసక్తి, 4 ఆత్మల కొరకైన భారం, 5 సత్య విషయమైన రోషం, 6 దేవుని శక్తిని లోపానికి చూపేటువంటి ఆ ప్రభావం, 7 పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి. చాలామంది విశ్వాసుల్లో చల్లార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. చాలామంది విశ్వాసుల్ని దిగజార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. మనం ప్రార్థన చేయాలి. మన తోటి సేవకుల కోసం, విశ్వాసుల కోసం, పరిచారకుల కోసం, పరిచారకులందరి కోసం ప్రార్థన చేయాలి.